Yeah, Andy, very good morning. Nenu Spurti Reddy. Thank you, Flying Club, for giving an opportunity to showcase my voice. Actually, ikkada participants, my friends చాలా చెప్పారు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి. ట్రూ అండి. ఉమెన్ అన్నది అంటే తనకున్న పవర్ ని చాలా యూస్ఫుల్ గా యూటిలైజ్ చేసుకుంటూ ఉంటుంది. అక్కడ అత్తగారిల్లు అంటారు, ఇక్కడ అమ్మగారిల్లు అంటారు. బట్ తనకంటూ ఒక సరిగ్గా ఇల్లు ఉంది లేదు అన్న క్లారిటీ కూడా తనకు ఒక్కోసారి ఉండకున్నా సరే ఇద్దరు అంటే 2 ఇళ్ళని తన ఇల్లుగా చూసుకొని షీ మేనేజెస్ ఎవ్రీథింగ్. మనం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు మనకు కాల్స్ వస్తూ ఉంటాయి. మనము అంత వర్త్ లెస్ అని అనుకుంటే ఆ కాల్స్ ఎందుకు వస్తాయి? సో వి ఆర్ బికమింగ్ అ పిల్లర్ ఫర్ బోత్ ద హౌసెస్ టు బి ఫ్రాంక్. సో ఒక డెలివరీ ఒక పిల్లల్ని కన్నాక సెకండ్ వాళ్ళకి వెళ్ళాలి అంటే చాలా గట్స్ ఉండాలి. సో నార్మల్ డెలివరీస్ అయితే అది పీక్ ఉంటుంది ఆ పెయిన్. అయినా సరే సెకండ్ కిడ్ కి వెళ్తాము అంటే తనలో ఉన్న ధైర్యం చూడండి. ఇంత పవర్ఫుల్ ఉమెన్ అంటే పిటి ఉషా అండి. చిన్న కేరళలో చిన్న ఇంటి నుంచి వచ్చేసి ఇంటర్నేషనల్ గా వెళ్ళింది. కల్పన చావ్లా గారు స్పేస్ లో చూసుకున్నా. సుధామూర్తి గారు ఎలా వైఫ్ ఉండాలి, అంత ఎమినెంట్ పర్సన్ వైఫ్ తను ఎలా ఉండాలి అని మనం చూసుకున్నా. ఉమెన్ అన్నది ప్రతి ఏరియాస్ లో షీఈస్ ఎక్సెలింగ్ అండ్ షోకేసింగ్ హర్ టాలెంట్ కానివ్వండి, తన ఓర్పు కానివ్వండి. ప్రతి ఫ్యామిలీ స్టేబుల్ గా ఉండాలి. యాక్చువల్లీ ఒక రిలేషన్ అన్నది స్టేబుల్ గా ఉండాలి అంటే దానికి మూలం ఇంచుమించు మహిళనే చెప్పొచ్చు. ఇంత ఎక్సెల్ గా ఉంటున్న మహిళ ముందు నేను కొన్ని ఇష్యూస్ ముందు పెడతాను. ఏంటి అంటే నేను ఇంత పవర్ఫుల్ అనుకుంటున్నాను, కానీ నాకు ఒక ఇష్యూ వచ్చి కనపడింది ముందు. ఏంటి అంటే ఇండియా అన్నది డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ గా చూశాను నేను. సో ఇంత పవర్ఫుల్ గా ఉన్న ఒక అమ్మ మరి అలా కిడ్స్ ని ఎలా రేస్ చేస్తుంది? సో ఏంటి గ్యాప్ ఏంటి? ఎందుకు తను అంత హెల్దీ కిడ్స్ ని నేషన్ కి ఇవ్వలేకపోతుంది అంటే మేబీ దట్ ఇస్ ల్యాక్ ఆఫ్ కొంచెం అవేర్నెస్ అనే అనుకుంటాను. సో ఇక్కడ ఉన్న ప్రతి మహిళకి పుట్ బిఫోర్ యూ ఇస్ రేసింగ్ అవర్ కిడ్స్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. అది ఎమోషనల్ గా కానివ్వండి, ఫిజికల్ గా కానివ్వండి, వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలి అంటే మన చేతుల్లో ఉంది. చాలా మటుకు మన చేతుల్లోనే ఉంది. మనకిప్పుడు కొంతమంది మనం చూస్తూ ఉన్నాము సొసైటీలో బిల్డింగ్ మీద నుంచి పిల్లలు పడిపోతున్నారు, చనిపోతున్నారు, హాస్టల్స్ లో చనిపోతున్నారు. సో హాస్పిటల్స్ లో డిసీజ్డ్ గా ఉండి చనిపోతున్నారు. సో ఇదంతా మనం అరికట్టాలి అంటే పిల్లల్ని సైకలాజికల్ గా అండ్ ఫిజికల్ గా మనం స్ట్రాంగ్ చేయాలి. సో ఈ బాధ్యత ఒక మహిళగా మనకు ఉంది, ఒక అమ్మగా అమ్మ చేతిలో ఉంది. సో దీనికి అంతటికి కారణం అవేర్నెస్ కావాలి. మనకి ఇప్పుడు డిజిటల్ మహిళా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ ఉండింటారు. సో ఒక సపోర్ట్ కావాలి అంటే పిల్లల సైకలాజికల్ గా కానివ్వండి, సో ఫిజికల్ గా కానివ్వండి, మనకు ఇంత సపోర్ట్ ఉంది కాబట్టి పిల్లలు ఎక్కడ కూడా ఎమోషనల్ గా డౌన్ అవ్వకుండా, ఫిజికల్ గా వాళ్ళు డౌన్ అవ్వకుండా ఉండగలిగే ఎన్విరాన్మెంట్ ని మనం వాళ్ళకు ఈ సర్వీసెస్ త్రూ కూడా కల్పించవచ్చు. సో ప్రతి మహిళకి ఇప్పుడు చూస్తుంటే జీరోగా ఉన్న మహిళ షీఈస్ గోయింగ్ టు ద టాప్. సో మన పిల్లలకు కూడా ఎప్పుడు ఏ ఆపర్చునిటీ వస్తుందో చెప్పలేం. మనం ఎంత వెల్త్ వాళ్ళకి ఇచ్చినా సరే ఒక హెల్త్ అన్నది వాళ్ళ దగ్గర లేకపోతే ఆ టర్నింగ్ పాయింట్ ఏదైతే వస్తుందో ఆ పాయింట్ లో వాళ్ళు కోపప్ అవ్వాలి అంటే వాళ్ళ దగ్గర హెల్త్ ఉండాలి. సో ఆ హెల్త్ ఇచ్చే బాధ్యత ఒక ప్రతి తల్లిగా మనకు ఉంది. మనం చాలా వరకు చూస్తుంటాం కరెక్ట్ న్యూట్రిషన్ ఇస్తుంటాం, కానీ ఎందుకు ఇండియా డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ గా మారింది? మేబీ మన సొసైటీలో ఉన్న ఫుడ్ పిల్లలు తీసుకుంటున్నప్పుడు వాళ్ళ గ్రోత్ అన్నది స్ట్రక్ అవుతుండొచ్చు. సో అది మనం ఒకసారి గమనించుకొని వీ హ్యావ్ టు సపోర్ట్ ఎవ్రీ కిడ్ విత్ ద న్యూట్రిషన్ అండ్ విత్ ద సైకలాజికల్ స్టెబిలిటీ. ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే తను ఎలా ఇప్పుడు మన మహిళలు ఎలా స్టేబుల్ గా ఉండి ముందుకెళ్తున్నారు, మన పిల్లలు కూడా అంత స్టేబుల్ గా ఉండి ముందుకెళ్లే సత్తాని వాళ్ళకు మనము ఇవ్వాలి అంటే అది తల్లి చేతిలోనే ఉంది. అండ్ ఆన్ దిస్ ఉమెన్ డే ఐ సెలబ్రేట్ అండ్ కంగ్రాచులేట్ ఎవ్రీ ఉమెన్ ఫర్ హర్ స్ట్రెంగ్త్, స్టెబిలిటీ, ఎమోషనల్ స్టెబిలిటీ కానివ్వండి, తను చేస్తున్న పనికి ఒక ముందు అడుగేసిన విషయంలో కానివ్వండి. ఐ కంగ్రాచులేట్ ఎవ్రీ వన్ అండ్ ఆల్సో ఐ పుట్ ఫోర్ దిస్ ఈ బాధ్యతని ప్రతి తల్లి ముందు పెడుతున్నాను. కిడ్నీ కరెక్ట్ గా హెల్దీగా ఉంచి ఒక నేషన్ స్ట్రాంగ్ గా ఉండేటట్టు చేసే కెపాసిటీ మనకే ఉంది. మనం ఒక బాధ్యత తీసుకొని లెట్స్ కంట్రిబ్యూట్ టు ద హెల్దియర్ ఇండియా. థ్యాంక్స్ అలాట్.